ఏ నెలలో ఆ 4 నెలల వరకు కాల్స్ కూడా అటెండ్ చేయలేదు. సో నేను ఒకసారి విన్నాను, ప్రొడక్ట్స్ అన్నారు, భయం వేసింది. ఇక ఈ ప్రొడక్ట్స్ నేను అమ్మాలేమో అనుకున్నా. అది నేను చేసే జాబ్ ఏంది, ఈ పని ఏంది అని చెప్పేసి 4 years గా మేడం నాకు కాల్ చేస్తున్నా సరే నేను మేడం కాల్ అటెండ్ చేయకోకుండా బిజీ స్విచ్ ఆఫ్ లో చేసేటప్పుడు. సో ఆ ప్లాట్ఫామ్ ఏదో అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేసుకొని సో బ్లాక్ లిస్ట్ లో పెట్టుకొని ఉన్నా. కానీ ఒక్క మీటింగ్ వచ్చి తెలుసుకోండి, మీకు నచ్చితే మాత్రమే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు అని చెప్పారు. సో నేను ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసింది నంద్యాల డిఎల్సిపి మీటింగ్ కే వచ్చాను. సో నంద్యాల డిఎల్సిపి మీటింగ్ లో నేను మీటింగ్ కి అటెండ్ అయ్యి సో ఇందులో 3 జనరేషన్ ప్లాన్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉందని చెప్పేసి దీన్ని బిలీవ్ చేసిన. సో ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు వెస్టేజ్ లో చేస్తున్నారంటే సో వాళ్ళ పనులేక చేస్తున్నారా ఇక్కడ? సో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా చేస్తున్నారంటే సో గవర్నమెంట్ జాబ్ లో కూడా మనకు వచ్చేది 2 జనరేషన్ ఇన్కమే. కానీ ఇందులో మనకి 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటది. సో గవర్నమెంట్ జాబ్ లో నీ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ ఉంటే భార్యకు వస్తుంది, భార్యకు ఉంటే భర్తకు వస్తుంది, కానీ నీకు పుట్టిన నీ పిల్లలకు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. సో మనం ఉన్నా లేకపోయినా మనకు పుట్టిన పిల్లల కోసం మనం ఏదో ఒకటి వాళ్ళకి థ్యాంక్ఫుల్ అనేది ఇవ్వాలి. సో నేను కూడా అలాగే బిలీవ్ చేసి గవర్నమెంట్ జాబ్ కన్నా మంచి ప్లాట్ఫామ్ ఇది. సో నేను ఇంట్లో వాడుకుంటూ కొంతమందికి హెల్త్ ఇస్తూ సో నాకు కావాల్సిన ఇన్కమ్ కూడా ఇందులో వస్తుందని చెప్పేసి బిలీవ్ చేసి ఈ ప్లాట్ఫామ్ లోకి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత నేను ప్రొడక్ట్స్ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కూడా మా సార్ కి 4 years గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అయింది. సో నేను కొంతమందికి చెప్పచ్చా లేదా ఇక్కడ? సో కొంతమంది చాలా మంది జబ్బులు లేని ఇంట్లో అంటూ ఎక్కడా లేవు ప్రెసెంట్. సో ఒక 11 years అమ్మాయి నుంచి సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జబ్బులు ఉన్నాయి, మెయిన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నాయి, లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ షుగర్స్ ఉన్నాయి, చాలా వాటికి. సో నేను మా సార్ కి రిజల్ట్ వచ్చినప్పుడు సో మా డాడీకి, మా మమ్మీకి, మా అత్తకి, మా మామకి వాడిపించిన. నేను బయట ఎవ్వరికి చెప్పలేదు. ఫస్ట్ నేను 100% ప్రొడక్ట్ అనేది యూజ్ చేసిన. ఏ ప్రొడక్ట్ లో ఏముందని నేను వాడుకున్నా. సో నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ నేను యూజ్ చేసుకున్నా. ఎందుకు యూజ్ చేసుకున్నా అంటే ఇది మనకి ముందుగానే రాకోకుండా ఉండడానికి. మనం తీసుకునేది ఒక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఒక హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం. ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ చెప్తాడు నువ్వు మంచి ఫుడ్ తీసుకోవాలి, మీరు ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, ఆకుకూరలు తినాలి అని చెప్పేసి. అలాంటివి మనం రోజు తీసుకునే టైం మనకు ఉంటుందా? సో జాబ్ చేసే వాళ్ళకు ఉంటుందా? సో అలాంటివి మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో అలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేసి నేను మంచి రిజల్ట్ తీసుకున్నా. సో నాలాగా జాబులు పెద్ద చదువులు చదువుకొని జాబు లేని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళిన. సో నా ఫ్రెండ్స్, నా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఎవరు నన్ను తిక్కలాగా చూసిండ్రు. ఫస్ట్ లో నీకేం పిచ్చి పట్టిందా? 3 సంవత్సరాలు ఉంటే నువ్వు 70,000 ఇన్కమ్ తీసుకుంటావు, ఇందులో నువ్వు దాని జోలికి ఎందుకు పోతున్నా? ఆ ప్రొడక్ట్ అమ్ముకుంటూ కూర్చుంటావా? నీకు పిచ్చి పట్టిందా అని పిచ్చి దానిలాగా చూసిండ్రు నన్ను. కానీ ఏదో ఒక రోజు గెలిచి చూపియాలి వీళ్ళకి. సో ఎంఎస్ఆర్ చెప్పే మాట అదే, చెప్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు. సో నేను ఆ నియమాన్ని పాటించిన. సో నేను గెలిచి చూపించాలని కసితో వర్క్ చేసిన. సో నేను ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చి 7 నెలలు అవుతుంది. సో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసి సో 3 years చేసిన. కానీ నేను 3 years జాబ్ చేసినా కూడా అక్కడ నా ఇన్కమ్ 44,000. సో 18,000 నుంచి జాబ్ చేసి 44,000 వరకు వెళ్ళిన 5 lakhs ప్యాకేజ్ వర్క్ చేసిన. కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లైఫ్ లేదు. కానీ ఇప్పుడు నేను నా హస్బెండ్ ని చూసుకుంటున్నా, నా పిల్లల్ని చూసుకుంటున్నా, ఫంక్షన్లకు వెళ్తున్నా, నాకు కావలసిన రీతిలో నేను నా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా. నేను తీసుకున్న ఇన్కమ్ ప్రెసెంట్ 53,000.